మంచిలి మున్సిపాలిటీలో భారీ తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. మెగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తోసినా కూడా ఈరోజు ఎక్కడికక్కడ అప్పు ఉందని కూడా మనకు తెలియకుండా ప్రతి నెల మరి పెన్షన్ అయితే ముందు రోజే ఇచ్చే పరిస్థితి, ఒకవేళ ఆ రోజు ఏదైనా కార్యక్రమం వస్తే 2 రోజులు ముందే ఇచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అది మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక రోడ్డు కానీ ఒక గొంత కానీ కప్పే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ సొంత పేర్లు రాసుకొని వాళ్ళు మన భూమి పుస్తకాలు ఏకంగా ప్యాంప్లెట్లుగా తీసుకొని ఇవన్నీ ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకొని ఎవరి కాలం ఎక్కడికక్కడ ప్రతి వీధిని కూడా రౌడీలకు అప్పచెప్పి, ప్రతి వీధిని కూడా స్వార్థపరులకు అప్పచెప్పి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి ఈ 19-24 మధ్యలో పెడితే మన ప్రజలందరూ కూడా వీళ్ళతో కాదు, వీళ్ళు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే ఉద్దేశంతో ఎంతో అప్పుల్లోకి